నగరిలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన ప్రజలతో ఆయన మాట్లాడారు. ఒక్క నిమిషమే. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలాలు కూడా పెరుగుతున్నాయంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య, డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళలో జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక పిలుపిచ్చాను, స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి. మీరు సమాజం వల్ల పైకి వచ్చారు. ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను, మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు, మీరు పుట్టిన ఊరిలో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళని బాగు చేసే బాధ్యత తీసుకోమని P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దగ్గర 10 లక్షల మంది కుటుంబాలని, 1 లక్ష కుటుంబాలు దత్తత చేసుకున్నాయి. బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బునుండే వాళ్ళని ఇచ్చేసాం. అది చాలా బాగా చేస్తా ఉంది. నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడుండే ఒక పేరేంటి ధనంజయ రాజు గారు, ఆయన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు. అంటే మార్గదర్శిగా ఉంటానని వచ్చాడు. ఇంకో పక్క ఒక ఆడబిడ్డ, బంగారు కుటుంబం, ఆవిడకుండే ఇబ్బందులు, పేరేంటమ్మా ధనలక్ష్మి గారు, ఆవిడ్ని దత్తత తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఒకసారి ధనంజయ రాజు గారు చెప్తారు. నువ్వు చెప్పా ముందు. నమస్తే సార్, అందరికీ నమస్తే సార్. నా పేరు ధనలక్ష్మి, మాది రాజులగడ్డిగ గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని